నానబెట్టే పని లేకుండా, పిండి రుబ్బాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా, టేస్టీగా ఈ దోసలు వేసేసుకోవచ్చు. దీనికోసం బొంబాయి రవ్వ, అటుకులు, బియ్యం పిండి, మైదా, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, సాల్ట్, వంట సోడా అన్నీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మరీ దోసపిండిలా కలుపుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే చాలు. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత దీన్ని ఒక గరిటె వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ దోస అంత పలుచగా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇన్స్టెంట్ దోస రెడీ.